ప్రైజ్ లార్డ్. పరలోకనేస్తం మినిస్ట్రీకి మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తూ, మేము ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్యామిలీ అండి. గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాము. ముఖ్యంగా 8 నుంచి 10 ఇయర్స్ అవుతున్నది. టీవీలో వాక్యం విని మేము చాలా బలపడి 3-4 టైమ్స్ వచ్చాము. గత 4 ఇయర్స్ ముందర వచ్చినప్పుడు మా బాబు, పెద్ద బాబు అనురాగ్, మాకు 2 బాబులండి. పెద్ద బాబు బీటెక్ 4th ఇయర్ స్టార్టింగ్. అప్పుడు మేము అయ్యగారితో ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చాము. అయ్యగారు అప్పుడు అన్నారు, మంచి బీటెక్ నీది కంప్లీట్ అవుతుంది, మంచిగా ప్లేస్మెంట్ వస్తుంది బాబు అనేసి ప్రార్థన చేసి పంపించారు. మా బాబుకి ప్లేస్మెంట్ స్టార్ట్ అయినప్పుడు 5 ఇంటర్వ్యూస్ అయ్యాయి, మంచి కంపెనీస్ వచ్చాయి. ఇంటర్వ్యూ వరకు సెలెక్ట్ అయ్యి కూడా వాళ్ళు రిజెక్ట్ చేసేసేవారు. అప్పుడు బాబు చాలా నిరాశ అయిపోయాడు. ఆ నిరాశలోని ఏం చేయాలో అర్థం కాక బాబు నాకు ఏడ్చి చెప్పాడు, అమ్మ ఒకసారి ఐజాక్ అంకుల్ ప్రేయర్ చేయించుకుందామా, నేను ఎందుకు సెలెక్ట్ అవుతూ కూడా రిజెక్ట్ అయిపోతున్నానో నాకు అర్థం అవ్వటం లేదు అని. అప్పుడు ఒక సాటర్డే నాడు స్పాన్సర్ మీట్ చేసి ఫోన్లోనే అయ్యగారు ప్రార్థన చేశారు. బాబుకి చెప్పారు, నీకు మంచి ప్లేస్మెంట్ వస్తుంది, నువ్వు ఎంతైతే ఊహించుకున్నావో దానికి ఎక్కువగా వస్తుంది అనేసి చెప్పారు. ఆ మాటని మా ఫ్యామిలీ అంతా అయ్యగారు చెప్పిన మాటని మేము పట్టుకున్నాము. గత కొన్ని రోజుల తర్వాత ఒక కంపెనీ వచ్చింది. దాంట్లో మా బాబు ఒక ఎగ్జామ్ ఇస్తే సెలెక్ట్ అయ్యాడు. ఆ ఎగ్జామ్ తర్వాత ఆ రోజంతా ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ అన్నీ అయ్యాయి. ఆ ఎగ్జామ్స్లోని 800 పిల్లలు కూర్చున్నారు. దాంట్లో మా బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు ఆ 800 నుంచి అలాగ ఎగ్జామ్స్ ఇస్తూ, టెస్టులు ఇస్తూ, ఇంటర్వ్యూ ఇస్తూ రాత్రి 10 గంటలకి 5 పిల్లలు మిగిలిపోయారు. ఆ 5 పిల్లల్లో మా బాబు కూడా ఒకడు ఉన్నాడు. ఆ 800 పిల్లల్లోని మా బాబు సెలెక్ట్ అవ్వడము, ఆ ఇంటర్నేషనల్ కంపెనీలోని అయ్యగారు చెప్పినట్టు మంచి ప్యాకేజ్తో సెలెక్ట్ అవ్వడం, అది మాకు ఎంతో ఆనందం ఇచ్చింది. బాబు ఎప్పుడూ అసలు ఇండియాలోని ఒక బస్సు కూడా ఒంటరిగా ఎక్కలేదు. అలాంటిది బాబు మా కుటుంబంలోని ఇంత దూరం పైకి దుబాయ్లో జాబ్ ఇప్పించి, ఎంత మంచి ప్యాకేజు, మంచి కంపెనీ, ఆ తర్వాత మంచి పని. ఇప్పటి వరకు 2 ఏళ్ళు ఆ బాబు అక్కడ పని చేస్తున్నాడు. MBA లెవెల్ పని నేర్చుకున్నాడు. అసలు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఏది వాడికి రాదని భయపడ్డాడు. ఇప్పుడు ఆ కంపెనీలో టాప్ లెవెల్లోనే ఉన్నాడు. మంచి ఒక హైక్ కూడా ఇచ్చారు, మంచి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇవన్నీ చూస్తే మనుషుల ద్వారా అయ్యింది కాదు. ఆ రోజు అయ్యగారి నోటితోని దేవుడు పలికిన మాటలు. నిరాశలో ఉన్నప్పుడు వాక్యాలు చూసి ఎంతోమంది సాక్ష్యాలు విన్నప్పుడు మాకు ఇలాంటి మిరక్కలు ఎప్పుడు అవుతుందా అనేసి అనుకున్నప్పుడు నాకు ఒక దారి ప్రభు చూపించారు. ఎన్నోసార్లు నేను నా కుటుంబంలోని మా మనుషుల మధ్యన ఒక చులకనగా నాకు చూశారు. నీకు 2 మగపిల్లలు కదా, ఎలా చేస్తావో చూపించు అనేసి. కానీ నేనైతే ఏమీ చేయలేదు. వాక్యాన్ని బలంగా ఎత్తి ప్రార్థించినప్పుడు మాకు మిరక్కల్ జరిగింది. ఆ రోజు బుధవారం నాడు మా బాబు ఏ రోజైతే ఇంటర్వ్యూ ఇచ్చాడో, నేను బుధవారం సండే నాడు మెసేజ్ పట్టుకొని ఆ మెసేజ్లో అవుతున్నప్పుడల్లా ప్రేయర్ చేశాను. నేను వాక్యం చెప్పినట్టులే మీ మధ్యన దరిద్రులు ఎవరు ఉండరు అనేసి ఎలాగైతే వాక్యం చెప్పారో అలాగే మా దరిద్రం అంతా దేవుడు కొట్టివేసాడు. ఇప్పుడు మేము మళ్ళీ మా చిన్న బాబు ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు. మళ్ళీ మేము ప్రేయర్ చేయించుకోవడానికి అయ్యగారి దగ్గరికి వచ్చాము. ఈసారి కూడా మంచి సాక్ష్యంతో మళ్ళీ వచ్చినప్పుడు మా చిన్న బాబు సాక్ష్యం కూడా మేము ఇస్తామనేసి అందరికీ వందనాలు చెప్తూ, దేవుడికే సమస్త మహిమ కలుగును గాక అని చెప్పి ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అనురాగ్. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ క్లియర్ చేసి ఒక మంచి కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. కానీ దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. పాస్టర్ అంకల్ దగ్గర వచ్చాము, మేము ప్రేయర్ చేయించుకున్నాను. పాస్టర్ అంకల్ ఒక మాట అన్నారు, నీ బ్యాచ్ లోనే నీకు హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుందని. ఆ మాట ఎలాగన్నారు, ఏ దేవుడు మాట్లాడారు అతనితో, నాతో. అది కూడా నా హృదయంలో అది ఉండిపోయింది. నేను మళ్ళీ ఢిల్లీ వచ్చాను, 5 ఇంటర్వ్యూస్ ఇచ్చాను, మంచి కంపెనీస్ లో ఇచ్చాను. అన్నిట్లో ఒక రౌండ్ క్లియర్ అయ్యి, 2 రౌండ్ క్లియర్ అయ్యి, ఫైనల్ రౌండ్ వెళ్తూ దే యూజ్డ్ టు రిజెక్ట్ మీ. లాస్ట్ లో వెళ్ళి రిజెక్షన్ ఎందుకు దొరుకుతున్నది అర్థం అవట్లేదు. అలాంటివి చాలా మంచి కంపెనీస్ వెళ్ళిపోయిన తర్వాత 3-4 months అయిపోయి నా ప్లేస్మెంట్ సీజన్ స్టార్ట్ అయ్యి నేను అనుకున్నాను, ఏమో ఆ హైయెస్ట్ ప్యాకేజ్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదు, ఏమో నాకు అది తగ్గుతుందో లేదో
కానీ పాస్టర్ అంకుల్ అన్నారు, ప్రేయర్ చేసి మరి అన్నారు. అలాగ నేను కొంచెం నిరాశలో ఉన్నప్పుడు ఒక రోజు ఒక కంపెనీ వచ్చింది. ఆ రోజు 2 కంపెనీస్ వచ్చాయి. నాకు ఆప్షన్ ఉండేది, అయితే ఈ కంపెనీలో ఇంకో సేఫ్ కంపెనీలో వెళ్ళొచ్చు, కొంచెం తక్కువ ప్యాకేజ్ కానీ సేఫ్టీ, అక్కడ నాకు ప్లేస్మెంట్ కూడా రావచ్చు. బట్ ఎందుకో దేవుడు నాకు ఈ కంపెనీలో కూర్చోమని, దీని ఎగ్జామ్ రాయమని, దీని ఇంటర్వ్యూస్ ఇవ్వమని ఎందుకు ప్రేరేపించారు. ఆ రోజంతా 10 hours లాంగ్ ఇంటర్వ్యూస్ అండ్ టెస్ట్ అయిన తర్వాత ఓన్లీ 5 స్టూడెంట్స్ లెఫ్ట్. అంత పెద్ద బ్యాచ్ లో నేను సెలెక్ట్ అయ్యాను. ఓన్లీ 1 కంపెనీ కేమ్ ఫర్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇన్ దట్ ఇయర్. దేవుడే ఇప్పటి వరకు నాకు నడిపించారు. ఇచ్చిన సాక్ష్యం, ఐఎమ్ జస్ట్ నేను ఒక పాత్రమే, నాకు యూజ్ చేస్తున్న దేవుడే, అతనికి అంత మహిమ ఘనత ప్రభావం. ఈ చిన్న సాక్ష్యం నేను ఇక్కడ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అంకల్ నా గురించి ప్రేయర్ చేసేసారు.